లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ఉప్పరపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు 14 రోజుల వరకు రిమాండ్ విధించింది. అక్టోబర్ 3వ తేదీ వరకు జానీ మాస్టర్ పోలీసుల రిమాండ్లోనే ఉండనున్నారు. కోర్టు రిమాండ్ విధించాక జానీ మాస్టర్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ తన వద్ద పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపులకు పాల్పడిన వివాదం సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ వివాదంలో జానీ మాస్టర్పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323 సబ్సెక్షన్ 2తో పాటు పోక్సో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గోవాలో జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసుల బృందం హైదరాబాద్కు తీసుకొచ్చింది. ఆ తర్వాత రాజేంద్రనగర్ సిసిఎస్ కార్యాలయంలో సీక్రెట్గా విచారించిన అనంతరం జానీ మాస్టర్ను ఉప్పరపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో అక్టోబర్ 3 వరకు కొరియోగ్రాఫర్ రిమాండ్లోనే ఉండనున్నారు. ఆయన్ని పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఆయన బెయిల్ కోసం రంగారెడ్డి కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. పోలీసుల విచారణలో జానీ మాస్టర్ పలు సంచలన విషయాలు చెప్పినట్లు సమాచారం. తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని, కావాలనే కొందరు తనపై ఫిర్యాదు చేయించారని చెప్పినట్లు సమాచారం. న్యాయపరంగా పోరాడి నిజాయితీగా బయటికొచ్చి తనను ఇరిగించిన వాళ్లను వదిలిపెట్టనని జానీ మాస్టర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. నాసింగి పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే బాధితురాలి వాగ్మూలం తీసుకున్నారు. బాధితురాలి ఇంట్లోనే విచారించిన పోలీసులు పలు వివరాలు సేకరించారు. అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. 2019లో ముంబైలోని హోటల్లో జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడని సదరు బాధితురాలు ఆరోపిస్తోంది. తన మాట వినకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించినట్టు చెప్పారు. పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ తనపై ఒత్తిడి చేశాడని బాధితురాలు తన స్టేట్మెంట్లో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తాం, కోర్టు నిజాలు తేలుస్తుందని జానీ మాస్టర్ భార్య ఆయేషా అలియాస్ సుమలత కోర్టు వెలుపల చెప్పారు. ఈ కేసులో పోక్సో యాక్ట్ ఉన్నందున జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని జానీ మాస్టర్ తరఫు న్యాయవాది తెలిపారు.